అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఈరోజు నుంచి కొత్త నవల చదువుకుందాము. అనిర్వచనీయం రాసిన వారు కోడూరి కౌసల్యాదేవి గారు. మళ్ళీ రేపు మంగళవారం, ఇవాళే వెళ్ళిపోతాం, రేపు వెళ్ళకూడదు. ఒకళ్ళ వెనక ఒకళ్ళు పాడిన పాటే పాడుతూ చెప్పవచ్చిన బంధువులందరినీ మౌనంగా చూస్తూ నిర్వికారమూర్తిలా ఉన్నది నాంచారమ్మ. మరీ దగ్గర వారు, తోడబుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మళ్ళీ ఒకసారి నాంచారమ్మ దగ్గర కూర్చుని తిరిగి తమ తమ సానుభూతులను వ్యక్తీకరిస్తూ విచారం వెలిబుచ్చారు. ఏదో పోయిన వాళ్లతో పోలేం, దుఃఖం దిగమృంగుకుంటూ అలాగే బ్రతకాలమ్మా, కనీసం సావిత్రి కోసమైనా. నువ్వేడ్చి బాధపడుతుంటే సావిత్రి బొత్తిగా బెంబేలు పడిపోతుంది, అభంశుభం తెలియని పిల్ల. తల పంకించి ఊరుకున్నది నాంచారమ్మ. నిజమే, అంతకంటే తానేం చేయగలిగినది లేదు. ఆ పరిస్థితిలో అంతకు మించిన కర్తవ్యం ఎవరికి ఏమీ ఉండదు. ఎవరు అంతకంటే చెప్పగలిగినది లేదు. అందుకే నిర్లిప్తత వహించి ఊరుకుంది. అందరూ నిష్క్రమించిన అనంతరం కొలదిసేపటికి సావిత్రి వచ్చి ఏదో చెప్పబోయి చెప్పలేక తల్లి సయ్యచెంత ఒదిగి నిలబడింది. ఎవరు? సావిత్ర? కళ్ళు విప్పకుండానే అడిగింది నాంచారమ్మ. మూలిగినట్టు అన్నది సావిత్రి. ఏం తల్లి? సావిత్రి నుంచి తన ప్రశ్నకు సమాధానం రాక కళ్ళు విప్పి చూసింది నాంచారమ్మ. ఏమిటమ్మా? బిక్కముఖంతో నిలబడిన కుమార్తెను జాలిగా చూస్తూ అడిగింది. అందరూ వెళ్ళిపోతున్నారమ్మా, పెళ్ళుబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పింది సావిత్రి. ఒక నిర్లిప్త హాసం వెలువడింది నాంచారమ్మ పెదవులపై. వెళ్ళని తల్లి, ఇంకా ఇంకా ఉండమని అడిగి అట్టే పెట్టగల స్తోమత మనకు లేదు. ఎవరు ఉండి ఉద్ధరించి పోగొట్టగల విచారం కాదు మనది. పోయిన మీ తండ్రి గారిని ఇంకెవరూ తెచ్చివ్వలేరు కదా. దుఃఖం ఆపుకున్నా ఆగలేదు తల్లి కుమార్తెలిరువురికి. అది కాదమ్మా, అన్నా వదిన కూడా ఇప్పుడే వెళ్ళిపోతున్నారు, పెట్టెలు సర్దుకుంటున్నారు వెక్కిళ్లతో అన్నది సావిత్రి. వినిన వెంటనే నిశ్చేష్ట అయింది నాంచారమ్మ. ఆ వార్తని చెప్పిన కుమార్తె దశ దిగ్నుడయ్యే చూస్తూ కూర్చున్నది కొలది క్షణాలు. అన్నయ్య వెళ్ళిపోతే మనమిద్దరం ఎలాగమ్మా? శోకాన్ని ఆపుచేసుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ అడిగింది సావిత్రి. ఆ కనులలో గాభర, గుండెలలో దడ స్పష్టంగా చూడగలిగింది తల్లి. ఒకసారి వాడినిలా పిలువమ్మా అన్నది సావిత్రితో. సావిత్రి వెళ్ళిపోయింది. నాంచారమ్మ మనసు అల్లకల్లోలితమైపోయి కొతకొతలాడసాగింది. బరువు బాధ్యతలు లేని స్నేహితులు, బంధువులు వంటివాడైనా కన్నకొడుకు కూడా. మర్యాదకు వచ్చి పలకరించిపోయే బంధుమిత్ర సమూహంలో ఒకడైనా రక్తమాంసాలు, శక్తి ప్రాణాలు ధారపోసి కని పెంచి పెద్ద చేసి ప్రయోజకుణ్ణి గావించిన నిజాత్మజుడు కూడా. నాంచారమ్మ పరితప్త హృదయవేదన సర్దుకొనక ముందే కోడలు జయంతి వచ్చి ఎదుట నిలిచింది. మీరు పిలిచారట, ఎందుకో తెలుసుకురమ్మన్నారు మీ అబ్బాయి అన్నది అత్తగారి ముఖాన్ని తప్పించి గోడల దశ చూస్తూ. విషన్న వదనంతో చూచింది నాంచారమ్మ ఆశ్చర్యాన్ని మించిన అనుభూతితో. ఎందుకో పిలిచారుట? ఏమిటో నాకు చెప్పండా విషయం. గాత్రశృతిని అధికం చేసి బదిరులతో మాట్లాడే రీతిగా రెట్టించింది జయంతి. ఇప్పటికి నాంచారమ్మ పెదవులు ఉచ్చారణకు ఉపక్రమించాయి. ఏమమ్మా, వాడేం రాజకార్యాలు వెలగబెడుతున్నాడు? కన్నతల్లి మాట వినడానికే దూతికని పంపించాడు. నాకైతే కొడుకొకటి కోడలొకటి కాదు, కానీ తల్లి పిలువనంపితే లక్షణంగా కుమారుడు వచ్చి విషయం తెలుసుకుంటే అది ఎంత నిండు, ఆ అనుకోవ ఎంత మంచిది. క్రోధారుణ వదనంతో గిర్రున తిరిగిపోయింది జయంతి. 5 నిమిషాల అనంతరం తప్పనిసరిగా వచ్చి నిలబడ్డట్లుగా నిలబడ్డాడు భాస్కర్. కుమారుడు వచ్చి ఎదురుగా నిలవగానే తన మనసులో మాటను స్పష్టీకరించి నిలదీసి అడగలేకపోయిన నాంచారమ్మ మాటామంతి లేక అతడిని మౌనంగా తిలకించసాగింది. తల్లి వాడి చూపులు పదునైన బాణాలై సూటిగా గుచ్చుకొనగా తట్టుకోలేక దృష్టి మరల్చుకున్నాడు భాస్కర్. రమ్మన్నావట, సావిత్రి చెప్పింది అన్నాడు గోడలు పైకప్పు చూస్తూ జనాంతికంగా మాట్లాడినట్టు. నాంచారమ్మ మనసు చివుక్కుమనగా తన బాధాభ్యంతరాలను వెల్లడించకుండా మిన్నకుండలేకపోయింది. అవును రమ్మన్నాను, ఇలా కూర్చో. అంటి ముట్టనట్టుండే పరాయివాడిలా అలా అంత దూరాన నిల్చున్నావేమిటి? తప్పనిసరిగా పోయి తల్లి ప్రక్కనే మంచం మీద కూర్చున్నాడు భాస్కర్ అధోవదనంతో. అతడిని వెన్నంటే వచ్చిన భార్య జయంతి ముఖం అత్తగారి మాటల యందలి శ్లేషకు అరుణిమదాల్చింది. మాట పలుకు లేక నిల్చున్న ఆమెకు కూర్చోవదినా అంటూ కుర్చీ తెచ్చివేసింది సావిత్రి. ఆ మర్యాదలన్నీ తనకు అనవసరం అన్నట్లుగా మౌనంగా మరో దశ చూస్తూ గోడవారుగా నిలబడింది జయంతి. రాత్రి బండికి వెళ్తున్నామమ్మా. ఆలోచించి ఆఖరుకు అతి తాపీగా అన్నాడు భాస్కర్. ఏమిటి? కరుకుగా పలికింది నాంచారమ్మ కంఠం. మేమీ రాత్రి వినిపించింది, చెవుడు లేదు నాకు.
మధ్యలోనే నాంచారమ్మ కఠినంగా త్రుంచివేయటంతో భాస్కర్ వల్లించుతున్న పాఠం ఆగిపోయింది. తండ్రి మరణించిన గృహం నుంచి వచ్చిన నలుగురు పరాయి వాళ్ళు పోయినట్టు కర్మదినం నాడే పోవలసిన వాడివా నువ్వు? మతి ఉండే మాట్లాడుతున్నావా? క్రోధ వివసరాలే ప్రశ్నించింది. అంత నిష్ఠూరపడి బాధ చెందాల్సిందేమున్నది ఇందులో? ఒక్కసారిగా గయ్యమంటూ భర్త తలుపున వకాల్తా తీసుకున్నట్టుగా మొదలుపెట్టింది జయంతి. ఉద్యోగస్తులు ఉండటం అంటే మాటలా? ఒకరి చేతి క్రింది గులాములు అన్నప్పుడల్లా కావలసినంత సెలవు దొరకవద్దు? నాంచారమ్మ నాలుకను నిగ్రహించుకోలేకపోయింది. మహాతల్లి, నువ్వు ఆపుచేయి. నా కొడుక్కి మాటలు వచ్చు. నేను మాట్లాడుతున్నది వాడితో. నీకు మొగుడిగా అమ్ముడుపోకముందే నా కొడుకు ఉద్యోగస్తుడు. ఒకనాడు నా భర్త కూడా ఉద్యోగం చేసిన వారే. అందులో సాధక బాధకాలన్నీ నాకు తెలుసు. శ్రమపడి నువ్వు క్రొత్తగా తెలియజెప్పనవసరం లేదు. జయంతి ఆగ్రహం ఆకాశాన్నంటింది. చూసారా ఆవిడ నిరసన అంటూ భర్తతో ఫిర్యాదుగా అరిచింది. కొడుకు వేరు కోడలు వేరును ఆమె దృష్టిలో. ఆడంబాలతోనే బ్రతకనియండి. అంత నిరసనగా ఉన్నప్పుడు ఇక ఉండాల్సిన అవసరం నాకేమిటి ఇక్కడ? రుసరుసలాడుతూ మరో గదిలోకి పోయింది. భాస్కర్ రోషంగా తలెత్తాడు. అయినా జయ అన్న దానిలో తప్పేమున్నదమ్మా? ఎందుకలా చిన్నబుచ్చుతావు? అత్తగారిని కదా అని అధికారం చేయటమేనా? క్రోధాన్ని మించిన ఆశ్చర్యంతో నాంచారమ్మ అంతరంగం వివసమైంది. అసలే భర్త వియోగంతో దూరపిల్లుతున్న ఆమె స్వంత కుమారుడు కోడలే ఈ అవస్థలో ఆదుకోవటం అటుంచి కాకుల్లా పీకుతుంటే సహించలేకపోయింది. అవునులే, కోడలు పరాయిది. నా కష్టాలు తెలియక మాట్లాడుతున్నదని సరిపెట్టుకున్నాను. కన్న కొడుకువే కల్మషంగా మాట్లాడితే ఇక నేను అనేదేమున్నది? అందుకే మన బంగారం మంచిదైతే అన్నారు మరి. సరేలే, సంభాషణ త్రుంచివేస్తూ విసుగ్గా లేచాడు భాస్కర్. ఎందుకీ అనవసర పురాణమంతా? అసలు సంగతేమిటో చెప్పరాదు? ఇంకా ఉండమంటావు నన్ను, అంతేగా? ఉండి చూచి చేయాల్సిన ఎస్టేట్లేం పడి మూలుగుతున్నాయి మనకి? నాంచారమ్మ కన్నులు అగ్నినే వర్షించాయి. మూర్ఖుడా, పోరా, కృతజ్ఞుడా నా ఎదుట నుంచి. ఎస్టేట్లు లేవని ఏడుస్తున్నావా? ఎదిగిన చెల్లెలు, ఏళ్లు గడిచిన తల్లి, ఇక ముందెలా భవిష్యత్తులో బ్రతుకుతారనే ఏడుపేమీ లేదట్రా నీకు? కన్నుల నీరు ధారాపాతంగా జాలువారిపోతుండగా ఒక్కొక్క మాటే జ్ఞాపకం చేసుకుంటూ అంటున్నట్లుగా ఉచ్చరించసాగింది. ఎంతో కష్టంగా సంసారం వెల్లదీస్తూ ఒక పూట తిని ఒక పూట తినక నిన్ను మాత్రం ఏ లోటు అనుభవించనేయకుండా చదివించి ప్రయోజకుణ్ణి చేయడానికే ఆయన నేను తాపత్రయపడ్డాము. మా కష్టాలన్నీ కల్లారా చూచి కూడా ఈనాడు నీవు బాధ్యత విస్మరించి కసాయివాడవయ్యావు. ఇహ జమీన్లు ఎస్టేట్లు ఉన్న కుటుంబంలో పుట్టి పెరిగితే ఇంకెంత కన్ను మిన్ను కానని కఠినాత్ముడవోదువో. అందుకే భగవంతుడంతా తెలిసే నిర్ణయిస్తాడంటారు. ఆవేశంలో ఆయాసం ముప్పిరుగొనగా మాట్లాడలేకపోయింది నాంచారమ్మ. అరే, పైకి చెప్పనంత మాత్రాన నాకు మాత్రం విచారం బాధ లేవంటావమ్మా? ముఖంలోకి తెచ్చిపెట్టుకున్న జాలితో కంఠస్వరంలో ప్రయత్నపూర్వకంగా మిళాయించిన దీనత్వంతో మాట్లాడసాగాడు భాస్కర్. అద్దె కొంపల్లో అగచాట్లు పడుతూ రేయింబవళ్ళు ఆఫీసు పనులతోనే తలమునకలవుతూ బ్రతుకుతున్నాను. స్వంత ఇంట్లోనే హాయిగా గడపడానికి మీకింత నీల్గుడైతే ఎలాగా? కాస్త మనందరికీ సరిపోయే ఇల్లు చూచి తీసుకెళతాను. నాకు వ్యవధి ఇవ్వకపోతే ఎలాగా? అంతవరకు మౌనంగా ఉన్న సావిత్రి మరి మిన్నకుండలేకపోయింది. వెళ్ళన్నయ్య, నీ ఇష్టం వచ్చినట్లు సుఖంగా ఉండు. అమ్మని మాత్రం ఇక అట్టే కష్టపెట్టి ఏడిపించకు. నాన్నగారు మంచమెక్కిన దగ్గర నుంచి ఈనాటి వరకు కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూనే ఉంది. దిక్కులేని వాళ్ళందరికీ ఈ ప్రపంచంలో ఎవరు దిక్కో ఆ దైవమే మాకు దిక్కవుతాడు. ఎవరినో దేవరించవలసిన అగత్యం లేదు. అంతే చాలన్నట్లుగా మాట పలుకు లేకుండా నిష్క్రమిస్తున్న అన్నను అసహ్యంగా చూసి అతడి మీద నుంచి చూపులు త్రిప్పుకున్న సావిత్రి మౌనంగా రోధిస్తున్న తల్లిని ఊరడించడంలో నిమగ్నురాలైపోయింది. రాగరంజితమవుతున్న తూర్పు రేఖలను చూస్తూ సావిత్రి కోసం చుట్టూ పరికించింది నాంచారమ్మ. సావిత్రి సయ్య ఖాళీగా ఉంది. ఏదో పనిలో నిమగ్నమై ఉన్నట్లుగా ప్రక్క గదిలో నుండి శబ్దాలు వినవస్తున్నాయి. ఏమిటి చేస్తున్నావు తల్లి? మంచం పైనుండే కుమార్తెను ఉద్దేశించి పిలిచింది. ఏం లేదమ్మా, మామూలు పనే, సన్నగా వినవచ్చింది సావిత్రి స్వరం. ఈ వయసులోనే నీకెంత చాకరీ పైన పడింది సావిత్రి. వేకువతోనే లేచి పనులు చేసుకుంటావు. అమ్మ ఎక్కడ అలసిపోతుందోనని తమ దురదృష్టాన్ని నిత్యం ఏదో విధంగా నిందించుకుంటూనే ఉంటుంది నాంచారమ్మ. ముగ్గు వేసి నడుమెత్తిన సావిత్రి ఎదురుగా నిలబడి ఉన్న తల్లిని చూచి కొంచెం జంకి మళ్ళీ సర్దుకు నిలబడింది. పరిశీలనగా చూస్తూ ప్రశ్నించింది నాంచారమ్మ. ఎందుకు ఇవాళ ఇవన్నీని? ఇల్లంతా దులిపి కడిగి ముగ్గులు పెడుతున్నట్టున్నావు? అధోవదనంతో అన్నది సావిత్రి.
నువ్వు బాధపడతావని ముందుగా చెప్పలేదమ్మా. ఎదురింటి వారికి తెలిసిన వారెవరో ఇల్లు అద్దెకు కావాలన్నారట. అయితే నాంచారమ్మ నొసలు చిట్లించింది. కనుబొమ్మలు ముడిపడ్డాయి అనేక భావాలను వ్యక్తీకరిస్తూ. మనిద్దరికీ వంటగది, వసారా కాక మరో గది ఉంటే చాలు. ఈ మిగిలిన 3 గదులు, పెరడు ఓ 40 రూపాయలకి అద్దెకిచ్చేస్తే మాటలు పూర్తి చేయడానికి సాహసం చాలలేదు సావిత్రికి. విడ్డూరంగా విపరీతంగా చూసింది నాంచారమ్మ. వినరాని విషయమేదో విన్నట్లుగా. ఇంటా వంట లేని ఈ పాడుబుద్ధి యోచన నీకెలా కలిగాయి సావిత్రి? నీరసంగా ప్రశ్నించింది నడ్డిన చేతులుంచుకుంటూ. కళాకాంతులు లోపించిన నగువు నర్తించింది సావిత్రి పెదవులపై. పరాయి పంచలలో హీనాతిహీనంగా బ్రతకటం కంటే మనకున్న దాంట్లో ఏదో ఏర్పాటు చేసుకుని గౌరవంగా జీవించటం ఉత్తమం కాదా అమ్మా? అన్నా వదినలు మనల్ని చీత్కరించి కసిరి కొట్టిపోయారు. అయినా మనం వాళ్లే గతి అనుకుంటూ ముష్టివాళ్ళలాగా బ్రతుకుదామా? అక్కడికే పోయి వాళ్ళ పంచిన విదిలింపు చీదరింపులు సహిస్తూ అసలు బ్రతకగలమా మనం? అలాగని నేను అన్నానా? అంత కర్మేమొచ్చింది? మీ నాన్నగారు ప్రావిడెంట్ ఫండు, ఇన్సూరెన్సు డబ్బు. ఎంత వెర్రిదానవమ్మా నువ్వు. ఆలనా పాలనకు అయిన వాళ్ళుగా ఆదుకోలేకపోయినా అన్నీ దిగమృంగడానికి అసలైన వారసుడు కొడుకేగా. ఏమన్నావు? సిరుసున పిడుగులు పడ్డట్టే అరిచింది నాంచారమ్మ. అవన్నీ వాడే తీసేసుకున్నాడా ఆ అప్రాచ్యుడు? నిశితంగా చూసింది సావిత్రి తల్లి దశ. తీసుకోమనేగా నువ్వు ఆ వేళ వేలిముద్ర వేశావు అన్నయ్య తెచ్చిన కాగితాలపైన. అయోమయంగా చూచింది నాంచారమ్మ. ఏమిటమ్మా అలా చూస్తావు? నాన్నగారు పోయిన వార్త తెలిసిన అన్నయ్య వచ్చిన 3వ నాడు కొన్ని కాగితాలు తెచ్చి సంతకం చేయమన్నాడు. ఎవరిని? నన్నా? క్రొత్త విషయం వింటున్నట్టు అడిగింది. అవును, నువ్వు అప్పటికే వేలిముద్రలు వేసేశావు. నీకు ఇష్టమయ్యా కదా మరి. ఇక నేను కాదని ఎలాగంటాను? మూడురాలిగా చూస్తూ కుప్పకూలిపోయింది నాంచారమ్మ తల 2 చేతులతోనూ పట్టుకొని. చాలాసేపటికి అడిగింది. అప్పుడు మీ నాన్నగారి శ్రాద్ధ కర్మలకు అవసరమైన డబ్బు ఏదో ఇంటిని తనఖా పెట్టి అప్పు తెస్తున్నానని అంటే కదూ నేను వేలిముద్రలు వేసింది? కాదన్నట్టు తల అడ్డంగా త్రిప్పింది సావిత్రి. అది కాక మరో 2 కాగితాల మీద కూడా సంతకం పెట్టించాడు. నువ్వు వేలిముద్రలు వేశావు. అవును, ఏకమొత్తంగా ఒక్కళ్ళు ఇవ్వటం లేదు, 2-3 దగ్గర తెస్తున్నానని అన్నాడు కదటే. గొంతు స్థాయి హెచ్చిస్తూ కనుబొమ్మలు ముడివేసి అడిగింది. ఏమో మరి నీతో ఏం చెప్పాడో. నిజం మాత్రం నేను చెప్పినదే సంతకం పెట్టే ముందు చదివాను. ఓసి త్రాష్టమా! నాంచారమ్మ నిస్సహాయపూర్వకమైన క్రోధమంతా కళ్ళెదుట ఉన్న కుమార్తె పైననే కురిపించింది. మరి ఆనాడే ఆ మాట నాకెందుకు చెప్పలేదే? నేనైతే అక్షరం ఒక్క రాని మొద్దును. నువ్వెందుకలా నోరు మూసుకుని చేవ్రాలు చేయాలి? చదువొచ్చిన దానివి కూడా. వీడు ఇంత విశ్వాసఘాతకుడనే మీ నాన్నగారు అవి నా పేరిట వ్రాసిపోయారు. అయినా మనకు దక్కలేదు. ఇప్పుడేది గతి? క్రుల్లి క్రుల్లి ఏడవసాగింది సావిత్రి. మరో గదిలో బాధపడసాగింది అసహాయంగా. అలా ఎంతకాలం గడిచిందో తల్లి కుమార్తెలు ఇరువురూ కూడా గమనించలేదు. వసారాలో కటికి నేలపై పడి నిద్రిస్తున్న సావిత్రిని తల్లి తట్టి మేల్కొల్పింది. సావిత్రి మౌనంగా లేచి వెళ్ళి ముఖం కడుక్కు వచ్చి తల్లికెదురుగానే మరో దశ చూస్తూ కూర్చుంది. ప్రొద్దునసలు వంట చేయనే లేదు కదూ? తల్లి ప్రశ్న. లేదు అనలేక అన్నది సావిత్రి. కాస్త కాఫీ పెట్టు, ప్రొద్దు వాటారబోతున్నది. సావిత్రి కనులలో పశ్చాత్తాపం ప్రతిఫలించింది. కంగారుగా లేచి వెళ్ళి ఆమె కాఫీ తయారు చేస్తుంటే తల్లి వంట ప్రయత్నం చేయసాగింది. నువ్వు కోపంగా ఉన్నావు. ఇక ఈవేళ భోజనం చేయవేమోననుకుని అలా ఊరుకున్నాను. నాకు తినాలనిపించలేదు. ఛీ, పాపిష్టిదాన్ని. ప్రొద్దుటి నుంచి నిన్ను అభోజనంగా ఉంచాను నేను బ్రతికుండి. కన్నీటితో చాలా నొచ్చుకుంది సావిత్రి. చాలే, నువ్వు మాత్రం తిన్నావా? చాలాసేపు వాతావరణం మోగబోయింది. ఇప్పుడు చెప్పు సావిత్రి, ఇంతవరకు నువ్వెందుకు ఆ విషయం నాకు చెప్పలేదు? కూరలు తరుగుతున్నదల్లా పని ఆపి సావిత్రి ముఖం పరిశీలనగా చూస్తూ అడిగింది నాంచారమ్మ. ఒకసారి కనులెత్తి చూసి టక్కున వాల్చేసింది సావిత్రి. నెమ్మదిగా మెల్లని స్వరాన జవాబిచ్చింది. నీకు మా ఇద్దరిలో అన్నయ్య అంటేనే చాలా ఇష్టం కదమ్మా. అందుకే అన్నీ అతడికే ఇచ్చేస్తున్నావు అనుకున్నాను. ఆకస్మిక ఆఘాతానికి గురైనట్లుగా నిర్జీవపడిపోయిన నాంచారమ్మ తేరుకోవడానికి కొన్ని నిమిషాలు పట్టాయి. నాంచారమ్మ దృఢస్వరాన ప్రశ్నించింది. ఎందుకలా అనుకున్నావు? వాడు నా కడుపున పుట్టినవాడే. నీవు నా గర్భాన జన్మించిన దానివే. మీ ఇరువురిపైన నాకున్న ప్రేమ వాత్సల్యాలలో తేడా ఉంటుందా? ఉండగలదా? సావిత్రి నుండి సమాధానం లేదు. చెప్పు సావిత్రి, ఎందుకలా ఊహించుకున్నావు? రెట్టించిన స్వరంతో అడిగింది.
నీరసత్వం నిండిన స్వరంతో అన్నది సావిత్రి. పొరపాటుగానే ఆలోచించానేమో, క్షమించమ్మా. అలా మాట దాటవేయకు, నాకు సమాధానం కావాలి, అధికారికంగా గద్దించింది. చెప్పక తప్పదా అమ్మా? దీనంగా ఉన్నది సావిత్రి కంఠస్వరం. నాంచారమ్మ నుండి సమాధానం లేకపోగా సమాధానం కోరుతున్నట్లున్న సూటీ చూపులకు తట్టుకోలేక దృష్టి మరో దిశగా మరల్చుకున్నది. అతి అనుకో ఉట్టిపడే స్వరంతో మాట్లాడటం ప్రారంభించింది. ఇద్దరం నీ బిడ్డలమే, అయితేనేం? అన్నయ్యకు చదువు చెప్పించావు. నాకు కావాలని నేను అడిగినప్పటికీ నాన్నగారు ఆ రోజుల్లో ఆడపిల్లకు కూడా చదువు ఉండాలని వాదించి చెప్పించుతానని అన్నా నువ్వు వ్యతిరేకంగా వాదించి చాకలి పద్దు చదువు చాలంటూ మాన్పించావు. అన్నయ్య మగవాడని, చదువుకుని ప్రయోజకుడు అవ్వాలని అనేదానివి. అతగాడు దర్జాగా కుర్చీలో కూర్చుని చదువుకుంటుంటే నేను నీతో పాటే ఇంట్లో గిన్నెలు తోముతూనో ఇల్లు కూర్చుతూ వంట చేస్తూ ఉండేదాన్ని. అయినా ఇవన్నీ ఇప్పుడు ఎందుకులే అనుకోవటం. కుమార్తె వాక్ప్రవాహాన్నంతా నిరుత్తరాలే వినసాగింది నాంచారమ్మ. శ్రవణేంద్రియాలు క్రమంగా పనిచేయటం మానేశాయి. ఆమె మనసు తలుపులు గతంలోకి జారిపోయాయి. తల్లి మౌనము పరధ్యానము పరికించిన సావిత్రి తన ధోరణిని ఆపింది. ఆమె ఎంతగా వలదనుకున్నప్పటికీ మనోయవనికపై గత జీవిత సంఘటనలు వరుసగా పరుచుకొని పరుగులెత్తక మానలేదు. సావిత్రి! తల్లి పిలుపు విన్న సావిత్రి పలికిందే గాని వెంటనే లేచి వెళ్ళలేదు. మరో 2 నిమిషాలకు మరో కేక గద్దింపు స్వరంతో, పిలుస్తుంటే వినిపించడం లేదా సావిత్రి? మొగరాయుడిలా ఆడది కూడా కుర్చీ ఎక్కి పుస్తకాలు పట్టు కూర్చుంటే ఎలాగా? అమ్మ పిలుస్తోంది, వెళ్ళవే. ప్రక్కనే చదువుకుంటున్న భాస్కర్ కాస్త అధికారంగానే అన్నాడు చెల్లెలిని. విధిలేక చేస్తున్న లెక్కలు ఆపుచేసి అయిష్టంగానే కదిలి వెళ్ళింది సావిత్రి. పొయ్యి దగ్గర పనిచేసుకుంటున్న తల్లిని చూస్తూ బెదురుగానే వెనుకనే నిలబడింది. పొయ్యి పొగతో కనులు నీరు కారిపోతుండగా ఎక్కడా పనితెమ్మలకు సతమతమైపోతున్న నాంచారమ్మ విసుగ్గా తల త్రిప్పి చూసి అసహనంగా అన్నది. ఎందుకలా గాడిదలా నిలబడ్డావు? నాకు ఈ వంటింట్లో పని తెమిలి చావదాయే. 9 అయ్యేసరికి భోజనాలకు బిలబిలా వస్తే నేనేం చేసేది? ఎందుకా అరుపులు? ఏం చేయమంటావో చెప్పరాదు? వరండాలో పేపర్ చదువుకుంటున్న రంగనాథం భార్యను ఉద్దేశించి మందలింపుగా అన్నాడు. అదిగో అదే వద్దనేది నేను. తలమునుకులయ్యే పనిలో ఉన్న నాంచారమ్మ పొయ్యి మీది మూకుడులో సలసలా కాగే నూనెలో వేయబడి చిటపటా ప్రేలుతున్న పోపు గింజల కంటే ఎక్కువగా చిటపటలాడింది. దానిని నేను కాస్త కన్నెత్తి చూచి పన్నెత్తి మాట్లాడేలోగా అలా అంగరక్షకుడు మాదిరిగా వెనకేసుకొస్తారేమిటి? మీకే గాని నాకు కూతురు కాదా అది? పని పాట నేర్చుకోకుండా ఆడదాన్ని కూడా మగరాయుడి మాదిరిగా పెంచితే రేపు దాన్ని అత్తింటి చీవాట్లు తగిలేది నాకు గాని దానికి కాదు. ఎవతిరా బాబు దీని తల్లి, ఇట్లా పెంచి మాకు అంటగట్టింది అంటూ నన్నాడిపోసుకుంటారు. ఏడిశారు గాని ఎందుకే పాపం, చిన్నపిల్లని పట్టుకుని అట్లా సాధిస్తావు? తేలిగ్గా తీసిపారేయటం రంగనాథానికి అతి తేలికైన విద్య. నా చిట్టి తల్లి కోసం ఎవరో దైవాన్ని బంగారు పుష్పాలతో పూజించుతుంటాడు. చాలు సంబడం ఈసడించి పారేసింది నాంచారమ్మ. ఇంతోటి అందగత్తె వేలు వేలు మూటగట్టుకు వస్తుందనా? పాపం చాలుగాని మీ నాన్నగారాలు కాస్త ఆ బావి పళ్ళెంలో పడున్న అంట్ల గిన్నెలు తోముకురా. పని మనిషి రాలేదు ఇవాళ, చస్తున్నాను నేను పనులు తెమలక. తన పని విసుగులో కుమార్తె హృదయాన్ని ఎంతగా నొప్పిస్తున్నది గుర్తించలేకపోయింది నాంచారమ్మ. ఇంతోటి అందగత్తే, అవును, నేనెంత అనాకారిని కాకుంటే అమ్మ నోటి నుండి అంత విసుగైన మాటలు వస్తాయి నా గురించి. లోలోను కుమిలిపోయేది సావిత్రి అటువంటి సంఘటనలలో తల్లి దొర్లించే మాటలను పదే పదే తలుచుకొని. గిన్నెలన్నీ తోమేసరికి స్కూలుకి టైం అయిపోయేది. చాలాసార్లు ఇక అన్నం తినే వ్యవధి కూడా లేక హడావుడి పడుతూ స్కూలుకి పోయేది. ఆలస్యమైన నాడు ఫస్ట్ పీరియడ్ టీచర్ చేత తలవాచే చీవాట్లు తినవలసి వచ్చేది. లెక్కల మేస్టారు లక్షణరావైతే మరీ ఘోరంగా అవమానకరంగా మాట్లాడేవాడు. ఇలా రోజు ఆలస్యంగా వచ్చే బదులు పోనీ చదువు మానేస్తేనే. అయినా ఎందుకు ఆడాళ్ళకి చదువులు? ఇటు చదువు రాదు, అటు ఇంటి పని రాదు. రేపా కట్టుకున్నవాడు అలోమని ఏడవటానికి అంతే. ఈ మాస్టర్కి చెల్లెళ్ళు కూతుళ్ళు లేరు కాబోలు. బొత్తిగా చదువుకునే ఆడపిల్లల కష్టాలు తెలియవు. మౌనంగా రోధించేది సావిత్రి మనసులో. హిందీ మాస్టర్ సత్యవతి మరో రకంగా చేదిరించుకుని అవమానించేది. అదేమిటి సావిత్రి, మరి అలా పిల్లల తల్లిలా మాసిన నలిగిన బట్టలతో ఆపసోపాలు పడుతూ వస్తావు? ఆ తల అసలు 2 రోజులకోసారైనా దువ్వుకుంటావా అని. చాచా, మరి అంత ఏబ్రాసితనమేమిటి? చక్కగా చలాకీగా షోగ్గా ఉండాలి నీ ఈడు పిల్లలు. ఆ రమా తులసిని చూడు ఎలా ఉంటుందో.
మొగుడు చచ్చాక నానా తంటాలు పడి హిందీ పరీక్షలు పాసై ఆ కాళ్ళు ఈ కాళ్ళు కడుక్కు త్రాగి పంతులమ్మ పని సంపాదించి బ్రతుకు వెళ్లమారుస్తున్న సత్యవతి రాను రాను స్కూల్ కమిటీ అధ్యక్షుడు సంగమేశ్వరరావుకి ఇష్టురాలై వెనుకటి బీదరికానికి తిలోదకాలిచ్చి పోయిన ఐదవతనాన్ని తిరిగి పొందినట్లుగా వేషభాషలు సాగిస్తోందని ఎల్లరికీ తెలుసు. అందుకే తన ఆడతనాన్ని కూడా మరిచి అయినింటి ఆడపిల్లని వెకిలిగా మందలించి పైగా సంగమేశ్వరరావు కూతురు రమాతుల శని పొగుడుతుంది సిగ్గు విడిచి అందరి సముఖంలో. సత్యవతి వంటి వెకిలి వాళ్ళు మానాభిమానాలు విడిచిన వాళ్లే ఫకాలను నవ్వేవారు సావిత్రి సిగ్గుతో కృంగిపోతుంటే. నోరు విప్పి తన బాధని చెప్పుకోవడానికి తల్లి మినహా సావిత్రికి మరెవరూ స్నేహితులు గాని తోబుట్టువులు గాని లేరు. అమ్మా, ఒక 2 మంచి చీరలు కొనిపెట్టవు? దీనంగా అడిగిందో రోజు సావిత్రి తల్లిని. అడగరాని ఘోరమైందేదో అడిగినట్లు అందరాన్ని చందమామను తెచ్చి ఇమ్మని కోరినట్లు ముఖం పెట్టి విడ్డూరంగా కళ్ళు రెపరెపలాడిస్తూ చూచింది నాంచారమ్మ. ఇప్పుడు మన దగ్గర ఏమంత డబ్బుంది? అయినా నీకిప్పుడు మంచి చీరలు అవసరమేమిటి? నేనెప్పుడు ఏది అడిగినా నువ్వు ఇలాగే అంటావు. అన్నయ్యకైతే ఎన్నెన్ని అన్ని బట్టలు బూట్లు టెన్నిస్ రాకెట్కి. దుఃఖభారంతో గద్గదమైన కంఠం మరి మాటలను పలికించి పూరించలేకపోయింది. అర్థం చేసుకుంటున్నట్లుగా అన్నది నాంచారమ్మ. అవునమ్మా, మరి అన్నయ్యకు అవన్నీ ఉండాలి. మగవాడు నలుగురిలో దర్జాగా తిరగాలి. రేపు చక్కగా అన్నయ్య పెద్ద ఉద్యోగస్తుడే, నీకు అన్నీ కొనిపెడతాడు, మంచి పెళ్లి చేస్తాడు. ఆశ్చర్యంగా విన్నది సావిత్రి. కన్న తల్లిదండ్రి తనకు కావలసినవి ఇవ్వలేరు ఇప్పుడు. ఇక ముందు అన్న మాత్రం తనకు ఒరగబెడతాడా? చిన్న మెదడులో సమాధానం లేని పెద్ద ప్రశ్నలు లేచి అల్లకల్లోలం చేయటం ప్రారంభించేవి. నెమ్మదిగా అన్నది. నాకు పండగలలో అప్పుడప్పుడు నాన్నగారు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు అంతా ఇచ్చిన డబ్బు దగ్గర దగ్గర 100 రూపాయలు పోగొడ్డాయి. వాటితో కొనిపెట్టమ్మా మంచి చీరలు 2 దీనంగా ఎంతో ఆర్తిగా అడిగింది సావిత్రి. నాంచారమ్మ పెదవి కదపక ముందే భాస్కర్ అందుకున్నాడు. అబ్బో, 100 రూపాయలే? భలే, ఎంచక్కా నేను సైకిల్ కొనుక్కోవచ్చు. చీరలు ఎందుకులే సావిత్రి, ఏవో ఒకటి ఉన్నాయిగా, నాకు ఇచ్చేయి, సైకిల్ కొనుక్కుంటాను. రోజు కాలేజీకి నడిచి వెళ్తుంటే ఆయాసం వస్తుంది. రిక్షాలు ఎక్కే స్తోమత లేదు మనకి. కుమారుని వేడుకోలు విని నాంచారమ్మ ఆయాసపడిపోయింది. కష్టపడి చదువుతున్నాడమ్మా బిడ్డ. దేవుడు సరిగా చూస్తే ఇంతకింత మున్ముందు సుఖపడి మనల్ని సుఖపెడతాడు బంగారు తండ్రి. ఫలితంగా సావిత్రి చీరల ఆశ అనగారిపోయి భాస్కర్కు కొత్త సైకిల్ వెలిసింది. ఇలా చిన్న చిన్న కోరికలు, సర్వజన సామాన్యమైన ఆశలు కూడా సమూలంగా నాశనమైపోయి జీవితమంతా అడియాసలతోనే నిండి అశాంతి స్థావరమైన హృదయాలతో జీవించే మధ్యతరగతి సంసారాలలోని కన్యలకు ప్రతినిధి సావిత్రి. భాస్కర్ చదువు ముగించి ఉద్యోగం చేతబట్టడంతోనే నాంచారమ్మ ఆశల శిఖరాలు కూలనారంభించాయి. ఇదే మొదటి జీతం కదమ్మా, స్నేహితులు పార్టీ చేయమంటే తప్పింది కాదు. నసుగుతూ మొండి చేయి చూపించాడు భాస్కర్. మొదటి నెల తల్లిదండ్రుల కన్నా తోబుట్టువు కన్నా స్నేహితులు మిన్నయ్యారు. 2వ నెల సాటి వాళ్ళందరిలో తీసిపోతే ఎలాగమ్మా, అంతా దర్జాగా టీకుటాకుగా వస్తుంటే నేను ఈ 2 జతలే మార్చి వేసుకోవటం బాగుండదమ్మా. ఆఫీసులలో వేషభాషలకే ఎక్కువ ప్రాధాన్యం. అందుకని నేను టెర్లీస్ బట్టలు తీసుకున్నాను. డబ్బుకేముందమ్మా, ఇలా తెస్తే అలా అనేక ఖర్చులు ఎదురు చూస్తుంటాయి. మర్నాటికే ఎగిరి మాయమైపోతుంది. అందుకే నేను చక్కటి పథకం వేశాను. నెలకు ఇంత అని వాయిదాల పద్ధతిని కడితే ఇంచుమించు 5-6 ఏళ్లకు మనకు క్రొత్త స్కూటర్ వస్తుంది. ఒక్కసారిగా 5-6 వేలు పోసి మనం ఎటూ కొనుక్కోలేం కదా. ఇలాగైతే మనకే సులువు, డబ్బు వృధా పోదు. ఎలాగుంది ఐడియా? హుషారుగా ఏలవేసుకుంటూ పోయాడు 3వ నెల. ఇక నా జీతం ఒక్క పైసా నీకు రాదు, ఏ ఆశ పెట్టుకోకు. పైగా ఇదివరకులాగే ఇంకా తిండి తిప్పలు బట్టలు ఇచ్చి నన్ను పోషించు అని ఖచ్చితంగా అన్యాపదేశంగా ప్రకటించి వెళ్ళిపోతున్న కొడుకునే నిర్వీణ్యురాలే చూస్తూ నిలిచిపోయింది నాంచారమ్మ. పిచ్చిదాన లోకానుభవం జీర్ణించుకున్న రంగనాథం భార్య వీపుపై తట్టుతూ ఆమెను స్వాంతన పరచ ప్రయత్నించాడు. ఎందుకలా బాధపడతావు? వాడి సంపాదన లేకముందు మనం బ్రతకలేదా? అప్పుడు ఎలా గడిపావో ఇంటిని ఇప్పుడు ఇక ముందు కూడా అంతే చెయ్యి. కొడుకు చెట్టంతే చేతికంది వచ్చాడని సంతోషించే భాగ్యం అందరికీ కలగదు. దున్నుపోతును మేపినట్టు మేపామే, ఆంబోతును అచ్చివేసి వదిలినట్టు వదిలిపెట్టుకోవలసి వచ్చింది కదా ఊరిపైన అని బాధపడేవారే కోకొల్లలు ఈనాడు. వెర్రిదానా, ఎవరికెవరు? 2 అక్షరాలు చదివి 4 రాళ్ళు సంపాదిస్తున్న వాని ఇంటి చుట్టూ పిల్లనివ్వటానికి ప్రదక్షిణాలు చేసేవాళ్ళు అసంఖ్యాకంగా ఉంటారు. ఏదో ఉండి లేక అప్పుసప్పులతో మా కడుపు కట్టుకొని పిల్లవాడికే చదువు చెప్పించామంటే మరి మాకు ఆశలుంటాయిగా.
వెనుక ముందు ఏమీ ఆస్తిపాస్తులంటూ లేని వాళ్ళం. ఈ రెక్కలు మనుషులమే, ఆస్తి ఐశ్వర్యం అన్నీ. మరి మాకు ఓ ఆడపిల్ల ఉంది. వీడికి భాస్కర్కు మీరిచ్చే కట్నం తీసుకుని మేము దాన్ని మా అమ్మాయి పెళ్లికి వినియోగించుకుంటాం. పెళ్లి బేరం ఆడవచ్చిన ఒకరిద్దరు పెద్ద మనుషులతో ఉన్న నిజాన్ని స్పష్టంగా చెప్పేశాడు రంగనాథం సరళంగా. ఆలోచిస్తాం అంటూ ఒకరు వెళ్ళిపోయారు. మేం కట్నం కానుక అంటూ ఇచ్చేది ముందు ముందు మా అమ్మాయికి, దాని పిల్లలకు ఉపయోగంగా అండగా ఉంటుందని గాని మిమ్మల్ని ఎందుకు స్వాహా చేయనిస్తాం? అలాగైతే పొసగదు. మరొకరు కుండబ్రద్దలు కొట్టినట్టు అనంగీకారం తెలిపారు. అబ్బబ్బా, ఏమిటిదంతా? ఇలా ఎందరిని వెళ్ళగొడతారు మీ బేరసారాలతో? చిటపటలాడుతూ ప్రశ్నించాడు భాస్కర్ తల్లిదండ్రులను ఒకనాడు. దిమ్మెరపోయి చూచారు నాంచారమ్మ రంగనాథము. మా అబ్బాయిని ఇంతకమ్ముతాం అంతకమ్ముతామని మీరిలా వేలంపాట సాగిస్తుంటే అవతల నలుగురిలో నేను తలెత్తుకు తిరగాలా? అయినా నాకు తెలియక అడుగుతాను, వాళ్ళ పిల్లని తుడిచి మన పిల్లని బాగు చేస్తారన్న మాట. ఏం మాటలురా అవి? రంగనాథం విసుక్కున్నాడు. మరేమిటి మీ ప్రవర్తనకు అర్థం? నిలదీసినట్లే ప్రశ్నించాడు భాస్కరం. మనకున్నంతలో మన పిల్లకి చేసుకోవాలి, లేదా నోరు మూసుకుని ఓ దండం పెట్టి ఊరుకోవాలి. అంతేగాని నా భార్య డబ్బుతో సావిత్రి పెళ్లి చేయటమేమిటి? ఏమైనా అపనంగా వస్తుందా? అవాక్కుగా అచేతనులైపోయారు దంపతులిద్దరూ చాలాసేపు. ఇంకెందుకు, వాడి మీద ఏ ఆశలు పెట్టుకోనవసరం లేదు. తన సంపాదన గాని తన కట్నం గాని మనం ఒక్క పైసా కూడా అంటరాదని వాడు స్పష్టంగా ఆంక్ష పెట్టాడు. కానియండి, దురదృష్టవంతులం కన్నులు తుడుచుకుంటూ అన్నది నాంచారమ్మ. ఏడవకే పిచ్చిదానా, ఎప్పటిలాగే అన్నాడు రంగనాథం. పోనీలే, అది మంచిదే. వాళ్ళది తీసి మనం వాడుకున్నామన్న తేలిక భావం వాళ్ళలో ఎందుకు కలగనేయాలి? మరో 2 ఏళ్ళు ఆగామంటే నా ప్రావిడెంట్ ఫండ్ వస్తుంది. లేదా ఈ ఇల్లమ్మి సావిత్రి పెళ్లి చేద్దాం. మరీ అంత డీలా పడిపోకు. దేవుడేదో ఓ మార్గం చూపకపోడు. తాత్కాలికంగా శాంతించి మనసు సరిచేసుకుంది నాంచారమ్మ. భాస్కరం పెళ్లి జరగటం మరో రోజే అతను తన కట్నం సొమ్మును భార్య జయంతి పేర బ్యాంకులో భద్రపరచడం జరిగిపోయింది. పెళ్లికి ముందు శుభలేఖ పంపిన నాడు మా మామగారు మరో 1000 రూపాయలు పంపించారు. అదేమైంది? తల్లిని నిలదీసి అడిగాడు భాస్కర్. 3 నిద్రల తర్వాత జయంతిని తిరిగి పుట్టింటికి తోడుకొని పోవడానికి ఆమె తండ్రి వచ్చి ఉన్నాడు ఆ మధ్యాహ్నమే. పంపించే సమయంలో జయంతికి పసుపు బొట్టు పెట్టి చీర రవికెల గుడ్డ ఇయ్యటం ఎలాగో తెలియక బాధపడి చివరకు తన మెడలో ఉన్న ఒకే ఒక మంగళసూత్రాల తాడు తీసి తాకట్టు పెట్టి డబ్బు తీసుకురమ్మని భర్తకి ఇచ్చి సూత్రాలు పసుపు తాడులో కట్టుకుంటున్న నాంచారమ్మ తల ఎత్తి నిశితంగా చూచింది భాస్కర్ వైపు. నీ పెళ్లి ఖర్చులకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నావు? ఇన్ని ఖర్చులు ఎంతగా ఎన్ని విధాలా సర్దుకు వస్తున్నానో ఏమైనా ఆలోచించావా? నిర్ఘాంతపోయినట్టు నమ్మలేనట్టు చూచాడు భాస్కర్. ఏకంగా 1000 అయిపోయిందా? అరిచినట్టే అడిగాడు. 1000 ఏమూలకి? సావిత్రి చేతిగాజులు తాకట్టు పెట్టి 400 తెస్తే అవి అయిపోయాయి. ఇదిగో ఇప్పుడు నా నాన్నతాడు కూడా వెళ్ళింది మార్వాడి దగ్గరకు. విసుగు ధ్వనించింది నాంచారమ్మ స్వరంలో. పెళ్ళైపోయిందిగా, ఇంకా ఎందుకు? గుర్రుగా అడిగాడు భాస్కర్. నీ భార్యకి ఇవాళ వెళ్ళేటప్పుడు బట్టలు పెట్టాలి. ఆమె తండ్రి అన్న వచ్చారు, వాళ్ళకి పెట్టాలి. నీ డబ్బు ఎవరూ తినేయలేదు. అంత అనుమానంగా ఆరాగా అడుగుతున్నావు. ఎందుకు తినలేదు? స్పష్టంగా తిన్నారు. కోపంగా కాలు నేలకు తన్నుతూ అన్నాడు. పైగా నన్ను నమ్మించడానికని గాజులు గొలుసులు ఎక్కడో దాచుకుని తాకట్టు పెట్టామని అబద్ధమాడుతున్నారు. పెళ్లి ఏమంత ఘనంగా చేశావని 1400 ఖర్చయిపోయాయి. నువ్వేమైనా పెళ్లి చేసినట్టు చేశావా? శ్రాద్ధంలా చేశావు గాని. సమాధానం చెప్పనవసరం లేదన్నట్టుగా మూర్ఖుని చూచినట్టు చూచి ఊరుకుంది నాంచారమ్మ. నా భార్యకేమైనా మంచి నగలు పెట్టావా? పట్టు చీరలు పెట్టావా? అంతా ఖర్చయిపోవడానికి? నువ్వు నీ కూతురు చీరలు కొనుక్కోవడానికి నీ బంధువులని నాన్న బంధువులని మేపడానికి సరిపోయిందా? కడుపును చెడబుట్టావు కదరా. అవతల క్రొత్త చుట్టాలు కూర్చుని ఉన్నారు. విని నవ్వుతారన్న సిగ్గులేదేం? సన్నగా మెల్లగా కొనుక్కుంది తనలో తాను నాంచారమ్మ. అన్న మాటల కంటే తల్లి వదనంపై పరుచుకున్న విరక్తిభావం సావిత్రిని కదిలించి బాధించింది. నువ్వు నీ కూతురు ఏం మాటలన్నయ్యా? నీ చెల్లెల్ని కానా? ఆ రోజు ఎందుకిలా మారిపోతున్నావు నువ్వు? అమ్మను అలాగేనా కించపరచటం? ఏం మహా తలతిరుగుడుగా ఉంది వ్యవహారం? నాకే ఎదురు చెప్తున్నావు. కళ్ళతోనే కాల్ చేసేటట్టు చూచాడు భాస్కర్. అవును మరి, నువ్వు అనరాని మాటలు అంటున్నావు. దుఃఖంతో పూడుకుపోయిన స్వరంతో అన్నది సావిత్రి అస్పష్టంగా.
నీ పెళ్లి కోసం నా గాజులు కూడా తీసేసుకున్న అమ్మ నాకు చీరలు కూడా కొనగలదా? మరి మాట్లాడలేకపోయింది. నోర్మోయ్, మీ నటనలు నాకు తెలుసును. నువ్వు నీ అమ్మ మీరంతా ఓ సంఘం. నాకు నా పెళ్ళానికి ఏమీ లేకుండా స్వాహా చేయడానికి, మా సరదాలకు అడ్డు రావడానికే నువ్వింకా ఇలా పెళ్లి కాకుండా ఇంటబడి ఉన్నావు రాజ్యమేలుతో. ఎన్నో ఎన్నో భావాలతో జ్ఞాపకాలతో నాంచారమ్మ చూపులు శూన్యంలోకి పరిగెత్తాయి. ఆమె అంతరాంతరాలలో అంతవరకు సుఖశయనమై ఉన్న ఆశలకు మమతలకే పోయి సూటిగా అఘాతం తగలటంతో ఒక్కసారిగా కనువిప్పు కలిగి ఘనీభవించి ఉన్న అజ్ఞానం ద్రవీభూతం కాసాగింది. మగవాడు వంశోద్ధారకుడు మున్ముందు తలకొరివి పెట్టేవాడు అనుకుంటూ కొమరుణ్ణి నెత్తిపైకి ఎక్కించుకుని అడుగులకు మడుగులొత్తుతూ ఆ ఇంటనే అతడి వల్లనే అదే గర్భాన జన్మించిన ఆడబిడ్డను ఎంతగా అన్ని కోరికలు చంపుతూ పెంచిందో ఒక్కసారిగా సింహావలోకన కావించుకున్న నాంచారమ్మ అనిర్వచనీయమైన బాధను అనుభవించింది. అడిగిందల్లా అమర్చుతూ అల్లారుముద్దుగా పెంచిన కొడుకు ఆగర్భశత్రువైపోయాడు. అన్నింటికీ ముఖం వాచబెట్టి అంతంత మాత్రంగా పెంచిన కుమార్తె అమృతం చిలికించుతున్నది. తాను తెలుసో తెలియకో చేసిన ఈ అన్యాయానికి అప్పుడే శిక్ష ప్రారంభమైందన్నమాట. కుమారుడు నెల నెల తన ఆర్జనను దాచుకుని ఏవేవో సాకులు చెప్తుంటే కూడా ఏదో చిన్నతనపు సరదాలు తీర్చుకుంటున్నాడు అని సరిపెట్టుకుంటూ వచ్చింది. కానీ ఈనాడు సావిత్రి ఇటురా కుమార్తెను తోడుకుని మరో గదిలోకి నిష్క్రమించింది నాంచారమ్మ. కొడుకు సన్నిధిలో ఉండటం కష్టంగా పరిణమించి ఆ గదిలో శ్రద్ధగా అలంకరించుకుని కూర్చున్న జయంతి అత్త ఆడబిడ్డల ప్రవేశం అయిష్టమైనట్టుగా అసంతృప్తిని ప్రకటిస్తున్న వదనాన్ని మరో దశ త్రిప్పుకు కూర్చుంది. నాంచారమ్మ గమనించినట్లే తన పని చేసుకోసాగింది. అక్కడే ఉన్న ఓ దగ్గర బంధువు ఆ దృశ్యాన్ని విడ్డూరంగా చూస్తూ నోరు జారింది. అత్తగారు ఎదుటను వాళ్ళ కుర్చీలో కూర్చోకూడదమ్మా. అత్తమామలు వస్తే లేచి నుంచోవటం, వారికి కాస్త ఒదిగి తొలగి ఉండటం నేర్చుకో. అత్తమామల్ని మన్నించి ఆడబిడ్డను ఆదరిస్తే నీకే మేలు, శుభం కలుగుతుంది. తల్లిని వెన్నంటి వచ్చిన భాస్కర్ చెవిని ఆ మాటలు పడనే పడ్డాయి. ఎవళ్ళా వాగేది? జాగ్రత్త, నోళ్ళు గట్టిగా పట్టుకోకపోతే పళ్ళు రాలదంతాను. అత్త అయితే ఏమిటి ఆధిక్యం? నాన్సెన్స్, అదేమీ వితంతువు కాదు. మీరంతా నుంచో కూర్చో అంటూ అధికారం చేయడానికి. నేను బ్రతికే ఉన్నాను అంటూ భార్య దశ తిరిగి, జయా, నువ్వు పెళ్లాడినది నన్ను, కాపురం చేసేది నాకు గాని వాళ్లకు కాదు. నీ ఇష్టం వచ్చినట్లు మసులుకో. ఈ ఇల్లు నీది. అంతెందుకు, నేనే నీ వాడిని. నువ్వు ఎవరికి ఒదిగి ఉండనవసరం లేదు. నీ తర్వాతే ఎవరైనా. నువ్వు ఈ ఇంటి మహారాణివి. భాస్కర్ ఎందుకంతగా నిప్పు తొక్కిన కోతిలా గంతులేస్తున్నాడో అర్థం కాని నాంచారమ్మ నివ్వెరపడి మౌనమే శరణ్యం అనుకోవటం మినహా ఏమీ మాట్లాడలేకపోయింది. బంధువులంతా చిన్నపుచ్చుకొని తక్షణమే తరలిపోయారు. జయంతి విజయగర్వంతో కూర్చుంది, కాలుపై కాలు వేసుకుని. పెళ్లిలో ఇచ్చిన కాలు కడుగు పళ్ళెం, చెంబు, మీ అబ్బాయికి పెట్టిన ఉంగరాలు, బట్టలు అన్నీ అడిగి తీసుకుంది మా అమ్మ. ఇవ్వండి. పుట్టింటికి బయలుదేరే ముందు ఖరారుగా అడిగింది జయంతి. మూఢురాలు వల్ల చూచింది నాంచారమ్మ. అలా చూస్తారేమిటి? నిలదీసినట్లు అడిగింది జయంతి. మళ్ళీ అవన్నీ మీ దగ్గర వదిలితే మీరు వాడేసుకుంటారట. ఇక మాకు దక్కవుట. అందుకే తప్పకుండా అడిగి తీసుకురమ్మంది మా అమ్మ. అక్కడైతే ఎప్పటికైనా మా కోసమే అట్టే పెడతారట. అవునవును, ఇచ్చేయమన్నప్పుడు ఇచ్చేయవలసిందే. భాస్కర్ వత్తాస పలికాడు. ఏనాటికైనా వాళ్ళు ముందు మనకిచ్చిన 1000 రూపాయలు కూడా అనా పైసలతో సహా ఇవ్వాల్సిందే. మన బాబుల సొమ్ములు, తాతల సొమ్ములు ఏమీ వాళ్ళ దగ్గర దాచబెట్టలేదుగా. వాళ్ళ డబ్బు మనం అందుకు ఇందుకు ఖర్చు పెట్టుకున్నామని లెక్కలు చెప్పడానికి. అంతకంతకు వినగా వినగా పిచ్చివాడి మాటలు వినడం అలవాటైపోయిన నాంచారమ్మ ఇక సమాధానంగా మాట్లాడటం, పట్టించుకోవడం మానేసింది. వాళ్ళు అడిగినవన్నీ మారు మాట్లాడకుండా ఇచ్చేసింది. అసలు ఇప్పుడు ఎందుకు నువ్వు వెళ్ళటం? ఆఖరు నిమిషంలో భాస్కర్కు ధర్మ సందేహం వచ్చి భార్యను అడిగాడు. మీ ఇంటి నుంచి మనం వచ్చి 3 రోజులేగా అయింది. ఓ నెల పోయాక వెళ్దాంలే. ఇబ్బందిగా మొహం పెట్టి అత్తవైపు భర్త వైపు మార్చి చూచింది జయంతి. ఏమో మరి, నేనేమీ వెళ్తాననడం లేదు. వెళ్ళమని చెప్తే వెళ్ళడానికి తయారవుతున్నాను అన్నది చివరికి. వింటూనే ఉగురుడైపోయాడు భాస్కర్. అంటారు ఎవళ్ళా అన్నవాళ్ళు, కోడలొచ్చేసరికి ఎంత పనికిమాలిన దానికైనా అత్తననే అధికారం పట్టుకొని కన్ను మీను గానక ఏడుస్తుంది. నువ్వు వెళ్ళక్కర్లేదు. మీ నాన్నగారికి ఈ ఇవ్వాల్సిన వస్తువులన్నీ ఇచ్చేసి పంపేద్దాం. జయంతి కళ్ళు సంతోషంతో మిలమిలలాడాయి. నాంచారమ్మ మౌనం వహించినా అప్పుడే ప్రవేశించిన రంగనాథం మిన్నకుండలేకపోయాడు.
నోరు మొయ్యబోయి మరీ మంచి మన్నన లేకుండా పోతున్నావు. ఆనాటికానాడు పుట్టింట 3 నిద్రలని, అత్తింట 3 నిద్రలని మనకు కొన్ని పద్ధతులంటూ ఉన్నాయి. బొత్తిగా ఈ దేశంలో పుట్టని వాడిలాగా మాట్లాడకు. పద్ధతులనకపోతే కోడలు అప్పుడే మీకు అడ్డమైందని ఏడవరాదు విసురుగా అనేసిపోయాడు భాస్కర్. నివ్వెరపడిన రంగనాథం మెల్లగా భార్యతో అన్నాడు. ఏం చేస్తాం, భరించడం నేర్చుకోవాలి నాంచారి. మనకున్న అన్ని ఇబ్బందులు చాలక కొడుకు కోడలు కూడా కొరివిదయ్యాలయ్యారు. మరే పద్ధతులు ఆనవాయితీలు వాళ్ళకేమీ ఇబ్బంది లేనంత వరకే. జయంతి సన్నసన్నగా గదిలో నుంచి అనటం అందరికీ వినవచ్చింది. పెళ్లిపీటల మీద కోడలికి మంచి మంచి నగలు బట్టలు పెట్టడం కూడా ఆనవాయితీయే. మరి మేమిచ్చిన డబ్బంతా ఏమైపోయింది? ఒక్క మంచి చీరైనా పెట్టారా? బాగా చెప్పావు తేలిగ్గా అనేశాడు భాస్కర్. దొందే భర్తకు తగ్గ భార్య, భార్యకు తగిన భర్త అనుకోకుండా ఉండలేకపోయారు శ్రోతలు. మేము సినిమాకు వెళ్తున్నాం జనాంతికంగా అనేసి భార్య చేపట్టుకుని కులాసాగా వెళ్ళిపోయాడు భాస్కర్. ఎంతో నిగ్రహము లోకజ్ఞానము గల రంగనాథం కూడా నోరు ఆవలించి చూశాడు. భార్యాభర్తలిద్దరూ సరదాగా ఎప్పుడైనా వస్తారులేండి. ఈ కాలపు పిల్లలకు పద్ధతులంటే అంత పట్టింపు ఉండదు. ఆనవాయితీ ప్రకారం మీ కూతుర్ని అల్లుడిని పంపలేకపోయాను, ఏమీ అనుకోకండి అంటూ వియంకుడికి సర్ది చెప్పబోయింది నాంచారమ్మ తల ఎత్తలేక ఎత్తుతూ. నిరసనగా నవ్వాడు గోపయ్య. పెళ్లిపెత్తనం చేయడానికి మీ అధికారము, పిల్లను పంపడానికి మాత్రం అబ్బాయి అడ్డమోనా? బాగుంది, చాలా బాగుంది. బాగా విసిగిపోయి ఉన్న నాంచారమ్మ ఈ హేళనను భరించలేకపోయింది. విసుగ్గా అనేసింది. నిజం చెప్పాలంటే మా అడ్డమూ లేదు, మా అబ్బాయి అడ్డమూ లేదు. రావాలనుంటే ఆమెగారే బయలుదేరి వచ్చేయగలదు, ఎవరూ ఆపలేరు. పెళ్ళై 3 రోజులైందో లేదో నాకు నగలు పెట్టలేదు, బట్టలు పెట్టలేదు మీ అమ్మ నాన్న అని అందరి సమక్షంలోనే భర్తకు నూరు పోస్తున్న గడుగ్గాయి మీ అమ్మాయి. అసలే మా వాడు కోపిష్టి అనుకుంటే పెళ్ళయ్యాక ఈ 4 రోజులకే మరీ కోతి అయిపోయి ఆడుతున్నాడు. బాగుంది, భేషుగ్గా ఉంది మీ మాట. 25 ఏళ్ళు మీరు మీ అబ్బాయిని పెంచి పెద్ద చేశారు కదా, ఈ 4 రోజులలోనే అదంతా మా అమ్మాయి మార్చేసిందంటారా? తప్పు మీ కొడుకులోనే ఉందనుకోండి, లేదా మీ పెంపకంలో ఉందనుకోండి. వస్తాను మరి. మంచిది, కానీ అన్నగారు మీ అమ్మాయి మాటలకేం చిన్నపిల్ల అని సరిపెట్టుకొందును. కానీ ఇప్పుడు అనుకుంటున్నాను, అత్తయ్య ఇంట ఈనాడుగాక నిన్న అడుగుపెట్టిన నా కూతురి ప్రవర్తన ఇలా ఉందా అని సిగ్గుపడక ఎదురు నా పెంపకాన్నే సవాలు చేస్తున్నారా? ఇటువంటివి అనుభవం అయితే గాని ఎవరికి వారికి తెలిసిరాదు. మీకు కొడుకులున్నారుగా. జయంతిని గన్న తండ్రి సామాన్యుడు కాడు. నిర్లక్ష్యంగా నవ్వాడు. నాకా భయమేమీ లేదు. తల్లిదండ్రుల్ని చులకన చేసి చేయించేటంత అప్రయోజకులు కారు నా కొడుకులు. అయినా మా అమ్మాయి అన్నదంటే అర్థం లేదా మరి? మా అమ్మాయికి 4 చీరలు, ఓ నాన్తాడు, నల్లపూసలు ఇచ్చి పెళ్ళి అయిందనిపించేయడానికి సిగ్గెలా లేకపోయిందండి మీకు? అంత కట్నం తీసుకుని. ఇక రంగనాథం కలగజేసుకోక తప్పలేదు. చూడండి బావగారు, ఏదో బుద్ధి తక్కువై తల్లిదండ్రులమే కదా అనుకొని పెళ్లి చేశాం. క్షమించండి. ఇక నుంచి మీ అమ్మాయి విషయంలో రావటానికైనా పోవడానికైనా మరెందుకైనా అంతా మీ అల్లుడిష్టమే, మాదేం లేదు. మీరు వెళ్ళిరండి. కానీ ఒక్క సంగతి గుర్తుంచుకోండి, కట్నం ఇచ్చామన్న మాట పదే పదే అనవద్దు. మీ డబ్బు మీ అమ్మాయి పేరనే బ్యాంకులో ఉంది. పెళ్లి ఖర్చులకు గాను చాలా స్వల్పంగా ఖర్చు పెట్టాం మేం. అవన్నీ నాకెందుకు గానీ ఉన్నమాట అంటున్నాను. మీరు పెద్ద ఆస్తిపాస్తులు వాళ్ళు కారని మాకు తెలిసినా ఏదో 4 రాళ్ళు తెచ్చుకుంటున్న కుర్రాడు కదా అని అంత కట్నమిచ్చి చేశాం. మీరేం పెట్టలేకపోయినా మా అమ్మాయికి మేమిచ్చిందైనా ఉండనీయండి. దాని మీద ఏం ఆశ పెట్టుకోకండి, ఖర్చు పెట్టుకుందామని. కుర్రాడు ఉద్యోగం చేస్తున్నాడన్న మాటే గాని ఏమీ ఒక్క పైసా నిలువ చేసినట్టు లేదే. ఏమిటో చూస్తూ చూస్తూ పిల్ల గొంతు కోసినట్టున్నాను ఈ ఇంట పడేసి. నోటికొచ్చినట్టు నిర్మోహమాటంగా పేలిపోతున్న ఆ ఆకారాన్ని అసహాయంగా చూస్తుండిపోయారు రంగనాథం దంపతులు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.